వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి పులుసు చేయబోతున్నా ఈరోజు. ఒక 2 స్పూన్లంతా నువ్వులు వేసుకుందాం. కడాయిలో మంచిగా దోరగా వేపుకుందాం. బౌల్లోకి తీసుకుందాం. ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర కొంచెం బ్లాక్ అవ్వాలి, అప్పుడు టేస్ట్ పచ్చి పులుసు బాగుంటుంది. కాబట్టి నేను కొంచెం మీ ఇష్టం అట్లా పెట్టుకోవచ్చు. కొంచెం కలర్ వస్తే బాగుంటుంది బ్లాక్. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకుందామండి. వేసుకుని అది కూడా కొంచెం బ్లాక్ అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, అది కూడా మంచిగా అవ్వాలి. సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేస్తాను నేను. అంటే మీ ఇష్టం అది. పొడి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోనాలి. మరీ కలర్ వచ్చేంతగా పచ్చివాసన పోవాలి. కొంచెం ఫ్రై చేస్తే మంచిగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కారం 1 స్పూన్, పసుపు చిటికెడ, చింతపండు నానబెట్టి పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా మీ ఇష్టం ఎంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చింతపండు నానబెట్టాను. ఆ రసం పోసుకున్నాను. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకున్నాం. మసాలాని నువ్వుల పొడి మిక్సీ పట్టుకొని వచ్చిన నువ్వుల పొడి వేసుకున్నాం. మీ ఆప్షన్ వేసుకుంటే బాగుంటుంది. నువ్వుల పొడి పచ్చి పులుసులో కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటాను. మీరు వేసుకుంటే బాగానే ఉంటుంది. మంచిగా మసాలని ఇప్పుడు కొత్తిమీర వేస్తాము. మసాలింది కొత్తిమీర వేసుకున్నాం. పచ్చి పులుసు అయిపోయిందండి. ఒక బౌల్లోకి ఇప్పుడు తీసుకుందాం. బ్యాచిలర్స్కి అయితే ఈజీగా అయిపోతుందండి. ఇది తొందర 15 నిమిషాల్లో అయిపోతుంది. ఏం లేకపోతే ఇది చేసుకోవచ్చు.